అందరికీ వందనములు. దేవాది దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమెన్. ఆమెన్. చాలా మంచిది. మనల్ని దేవుడు ఎంతగానో కాచి కాపాడి మనల్ని చాలా పరిశుద్ధ పట్టణంలోకి అనగా మంచి రోజులోకి మనల్ని అడుగుపెట్టాడు. అదేవిధంగా ఈ రోజు నుంచి మళ్ళీ రాబోయే రోజుల్లో కూడా దేవుడు మనకు తోడుగా ఉండాలని, నీడగా ఉండాలని వాసిస్తూ దేవుని పేరట మీ అందరికి వందనాలు చెల్లిస్తున్నాను. అందరూ బాగున్నారు కదండి. ఈ సత్యవాక్య ఛానల్ ద్వారా మనం ఎన్నో విషయాలు నేర్చుకుంటున్నాము. ఎన్నో వాక్య భాగాలు బైబిల్ పరంగా మనము నేర్చుకోవటం అనేది జరుగుతుంది. ఈ వాక్య ఛానల్ ద్వారా అనేక మంది చూసి రక్షణ పొందుకుంటున్నారని నేను నమ్ముతున్నాను. ఇంకా చూడని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఈ ఛానల్ని చూడండి. ఈ ఛానల్ని చూసి దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవాలని ఆశిస్తున్నాను. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకొని ఈరోజు మనము వాక్య ఉపదేశంలోకి వెళ్దాం. పరిశుద్ధమైన తండ్రి, కుమార నీకు స్తుతులు తండ్రి. అయ్యా, మాకు మీరు తోడుగా ఉన్నందుకు నీకు స్తుతులు తండ్రి. అయ్యా, గడిచిన కాలం అంతా మమ్మల్ని కాచి కాపాడినందుకు నీకు స్తుతులు తండ్రి. అయ్యా, ఈ కాలంలో కూడా మీరే మాకు తోడుగా నీడుగా ఉండమని నేను పెట్టుకోవచ్చు. అయ్యా, ఈ ఛానల్ ద్వారా అనేక రకాల ఆత్మలు రక్షింపబడేలాగా మీకు ఉపదేశించండి. అయ్యా, ఎంతమంది అయితే ఈ ఛానల్ ద్వారా ఈ వాక్యాన్ని వింటున్నారు, అయ్యా, ఆ వాక్యాన్ని వింటున్న బిడ్డలకి మంచి మార్పుని మారు మనసును దయచేయండి. అయ్యా, ఈ ఛానల్ యొక్క ఉద్దేశం మారు మనసు అయి ఉండగా ఆ మారు మనసును అయ్యా ప్రతి బిడ్డ కలుగులాగా మీకు ఉపయోగించండి. అయ్యా, నీకు శత్రులయ్యా వాళ్ళ మనసు మార్చుకుని అయ్యా మీ నీళ్ళలో పడి మీ కృపనిచ్చేయండి. అయ్యా, నీకు శత్రులు తేయం మా ఎందు మీ దయ ఉంచండి. అయ్యా, ఈ ఛానల్ ద్వారా ఎన్నో వాక్యాలు మేము చెబుతూ ఉన్నాయా, నూతనమైన వాక్యాలు మీరు మాకు అందిస్తూ ఉన్నారు. అయ్యా, అనేక మందికి అయ్యా ఈ వాక్యాలు చెప్పే ధన్యత నాకు దయచేసినందుకు నీకు స్తోత్రం తండ్రి. ఆ ధన్యతను నేను సేకరిస్తూ అయ్యా బైబిల్లో ఉన్న వాక్యాలను తప్ప లోక సంబంధమైన మాటలు మేము చెప్పుకోకుండా అయ్యా మీరే నాకు కృప చూపించండి. అయ్యా నీకే స్తోత్రాలయం. అయ్యా, ఈ దినాలు అనగా శ్రమల దినాలు కనుక శ్రమ దినాలు ఎంతమంది ఉపవాసం ఉంటున్నారు, ఆ ఉపవాసం ఉంటున్న బిడ్డలు దీవించండి. వాళ్ళకి మంచి ఆరోగ్యాన్ని, మంచి బలాన్ని దయచేయండి. అయ్యా, వాళ్ళు తీసుకునే ఆహారంలో కూడా మీరు తోడుగా ఉండండి. అయ్యా, నీకు స్తుతులయం. అయ్యా, ఆది నుండి అంతవరకు మీరే మమ్మల్ని రక్షిస్తారని నమ్ముచు మీ కృపలు మేము నిత్యం మెలగాలని కోరుకొనుచు ఉన్నప్పుడు అయ్యా మీ కృప మా యందు ఉంచి అయ్యా మమ్మల్ని నీతి మార్గంలోకి, సత్యమైన మార్గంలో నడిపించలాగిన మీకు పొందించేమని ఈ స్పర్శనామాలు అడిగి పేర్కొంటున్నాం తండ్రి. ఆమెన్. 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 అందరికీ వందనములు. దేవాది దేవుడు మనల్ని, మన కుటుంబాన్ని జీవించగాక. అర్థం చేసుకోండి, ఈ సత్యవాక్య ఛానల్ ద్వారా చాలామంది రక్షింపబడుతున్నారు. చాలామంది వాక్యాన్ని చూస్తున్నారు. మనకి ఈ వాక్య భాగాలు మనకి కొత్తవి కాదు, కానీ సత్యాన్ని అర్థం చేసుకోవటం కోసమే నేను ఈ వీడియోలు చేస్తున్నాను తప్పించి ఏదో నా ఉద్దేశం గురించి కాదు. నాకేదన్నా యూట్యూబ్ ఛానల్ ద్వారా నాకేమన్నా వస్తాయని కూడా నేను ఈ వీడియోలు చేయటం లేదు. ఏ లాభం ఆశించకుండా మీ అందరికీ బైబిల్లో ఉన్న సత్యాలను బోధించాలన్న ఉద్దేశంతోనే ఈ ఛానల్ని నేను ప్రారంభించడం అనేది జరిగింది. ఇంకా మనము లేట్ చేయకోకుండా వాక్య ఉపదేశంలోకి వెళదాం. మనము గడిచిన వారమంతా మనము కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం. అది ఏమనగా, మొదటిగా ఉపవాసం అంటే ఏమిటి, 40 రోజులు ఉపవాసం ఎందుకు చేయాలి, ఎలా చేయాలి,
అసలు చేస్తే లాభం ఏంటి, చేయకపోతే ఎలా ఉంటుంది అన్న విషయాలు మనము మొదటి వీడియోలో నేర్చుకున్నాం. రెండవ వీడియోలో నోవాబు వర్షాలు 40 దినాలు ఎలా కురిసినాయి, ఆ వర్షాకాలం నోవాబు కుటుంబం ఎలా రక్షింపబడింది అనేది మనం నేర్చుకున్నాం. మూడవ వీడియోలో మనం చూసినట్లయితే మోసే యొక్క సీనాయి పర్వతంపై ఉన్నప్పుడు దేవుని యొక్క ఆత్మ దిగివచ్చి 10 ఆజ్ఞలు అనగా దేవుని యొక్క ఆజ్ఞలు మనకి వచ్చినట్టుగా మనం చూస్తాం. అదేవిధంగా ఈరోజు మనం చూసినట్లయితే ఇశ్రాయేలీయులు 40 సంవత్సరాలు అరణ్యం గురించి ఈరోజు మనం నేర్చుకుంటున్నాం. ఎవ్వరూ స్క్రిప్ట్ చేయకండి. ఇది విశ్వాస యొక్క పరీక్షకు ప్రాధాన్యమైనది అయి ఉన్నది కనుక ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయొద్దు. ఈ 40 రోజులు అరణ్య ప్రయాణం, 40 సంవత్సరాలు అరణ్య ప్రయాణం ఇశ్రాయేలు జీవితంలో మరుపులేని ఒక గుర్తింపుగా ఉన్నట్టు మనం చూస్తాం. ఎందుకంటే అరణ్యంలో ఎన్ని కష్టాలు, ఎన్ని ఇబ్బందులు పడి ఉన్నారో ఆ 40 సంవత్సరాలు అరణ్యంలో మనకి తెలియదు, కానీ ఊహించుకుంటేనే మనకి చాలా దిగ్భ్రాంతి కలుగుతుంది. అంటే ఆలోచిస్తుంది. అన్ని సంవత్సరాలు ఒక్కరోజు మనం అడవిలో ఉండటానికే ఈ రకంగా ఆలోచిస్తాము. అట్లాంటిది 40 రోజులు 40 సంవత్సరాలు ఆ 40 సంవత్సరాలు వాళ్ళు అరణ్యంలో ఉన్నారు అంటే ఇంకా ఆలోచించుకోండి. వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారు, ఏ ఇబ్బందుల్లో ఉన్నారు, ఏ బాధల్లో ఉన్నారో మనం ఒక్కసారి అర్థం చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా మనము వెళ్ళిపోదామండి, వాక్య ఉపదేశంలోకి వెళ్ళిపోదాం. సంఖ్యాకాండము 14వ అధ్యాయం 33వ వచనం ఒకసారి మనం చూసినట్లయితే, సంఖ్యాకాండము 14వ అధ్యాయం 33వ వచనం చూసినట్లయితే, మీ శవములు ఈ అరణ్యంలో సీమమాగు వరకు, మీ పిల్లలు ఈ అరణ్యంలో 40 ఏండ్లు తిరుగులాడుచు మీ వ్యభిచార శిక్షను భరించెదరు. చూద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇక్కడ చెప్పబడుతున్న మాటలు ఏంటి అంటే, మీ శవములు అనగా మీ యొక్క శరీరము ఒక శవమై ఉన్నది. అంటే ఆ 40 రోజులు అరణ్యంలో ఇశ్రాయేలు ప్రయాణిస్తున్నప్పుడు వాళ్ళ యొక్క శరీరాలు ఎలా అయిపోయినాయి అంటే, ఒక చనిపోయిన వ్యక్తి శరీరము ఎలా అయితే ఉండబడిందో, ఒక శరీరము ఎలా అయితే, ఒక శవము ఎలా అయితే శరీరము, ఒక శరీరం ఎలా అయితే పలచబడిపోయిందో, అంటే ఇంకా జీవం లేకుండా అయిపోయిందో, ఆ రకంగా ఇశ్రాయేలీయులు అరణ్యంలో ఉన్నప్పుడు వాళ్ళ శరీరాలు కూడా ఒక శవం వల్లే మారిపోయినట్టు ఇక్కడ మనం చూస్తాం. ఎక్కడ అరణ్యంలో ప్రవేశించిన అరణ్యంగా అడవిలో, ఈ అరణ్యంలో సీమమాగు వరకు మీ పిల్లలు అరణ్యంలో 40 ఏండ్లు తిరుగులాడుచు. అంటే ఈ అరణ్య నివాసులు అంటే మనము భూమి మీద ఎన్నో అరణ్య నివాసాలు చూస్తూ ఉంటాం కదా. అంటే గిరిజనులు, అడవి శాఖ, అంటే అడవి ప్రజలు, అడవి గిరిజనులు. ఈ రకంగా మనము అంటే సమాజంతో ఉండకుండా ఆ వేరుగా కొండ ప్రాంతాల్లో కానీ అడవి ప్రాంతాల్లో నివసించే వాళ్ళ గురించి ఎక్కడ కూడా చూస్తున్నమాట ఇది. అంటే వాళ్ళు కూడా మనలాంటి మనుషులే అని ఎక్కడ బైబిల్ కూడా చెబుతుంది. కానీ మనం వాళ్ళని ఏ రకంగా వేరుగా చూస్తుంది తప్పించి, కానీ బైబిల్ వాళ్ళని కూడా మనలాగానే చూస్తుంది. ఆ 40 సంవత్సరాలు అంట తిరుగులాడుచు, అంటే ఆ 40 సంవత్సరాలు తిరుగులాడుచు ఉంటారంట. వ్యభిచార శిక్షను భరించదు, అంటే ఆ శిక్షను భరిస్తారు. అంటే చూడండి, ఇది విశ్వాస యొక్క పరీక్ష అయి ఉన్నది. విశ్వాసంలో ఒక పరీక్ష. ఆ పరీక్షలో నేను నెగ్గే రకంగా ఉండామా లేదా, అంటే ఉపవాసం కూడా ఒక పరీక్ష అయి ఉన్నది. ఈ ఉపవాసం అనేది ఒక పరీక్ష.
ఆ పరీక్షను మనము నెగ్గే వారంగా ఉంటున్నామా, లేదా మధ్యలో తప్పిపోయే వారంగా ఉంటున్నామా? ఒక్కసారి ఆలోచించుకోండి. ఈ ఉపవాసాన్న పరీక్షలు చాలామంది నెగ్గేవాళ్ళు లేరు, తగ్గేవాళ్ళే ఉన్నారు. అందుకని యేసుక్రీస్తు వారు కూడా ఒక మాట చెబుతూ ఉంటాడు చూడండి, నా యందు నమ్మిక ఉంచినట్లయితే వారు నిత్య జీవముకి వారసులు. అర్థమైందా? నా యందు అనగా దేవుని యందు ఎవరైతే నమ్మిక ఉంచుతారో వాళ్ళు నిత్య జీవానికి వారసులు. దేవుని యందు నమ్మిక ఉంచుకోకుండా దూరంగా ఉన్నవాళ్ళు దేవుని నిత్య జీవానికి వారసులు కానే కారు. ఏ రకంగా ఆలోచించినట్లయితే ఇశ్రాయేలీలు అరణ్యంలో తిండి తిప్పలేకుండా 40 సంవత్సరాలు ఎలా ఉన్నారు, ఎలా బతికారు అన్నది ఒక్కసారి మనం ఆలోచించుకుంటే, ఆ పరిస్థితిలో మనం ఒకసారి ఉన్నట్లయితే మన యొక్క జీవితం ఎలా ఉండేది, మన యొక్క తలంపులు ఎలా ఉండేవి అనేది ఒక్కసారి ఆలోచించుకోండి. అప్పటి బట్టి నీకు అర్థమవుతుంది, మన శరీరము శాశ్వతం కాదు, ఈ లోక ఆశలు శాశ్వతం కావు. దేవుని యొక్క నిత్య జీవమే మనకు శాశ్వతమైనది. ఏదో ఒకరోజు మనం కూడా ఈ రకంగా వెళ్ళిపోయే వారంగానే ఉంటాం తప్ప శాశ్వతంగా భూలోకంలో ఉండేవారమే కాము మనం. కాబట్టి అర్థం చేసుకోండి, దేవుడిని నమ్మి దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటూ బాప్టిజం తీసుకొని దేవుని యొక్క నడిపింపులోకి మనం నడబడాలి, మనం మారు మనసు పొందాలి. కాబట్టి ఆ మారు మనసు జీవితమే మనలో అనేక రకాల తలంపులను, మార్పును తీసుకువస్తుంది అని ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోండి. ఈ ఛానల్ని మీరు ప్రేమించండి. ఎందుకంటే ఈ ఛానల్ ద్వారా చాలా కొన్ని వాక్యాలు మనము చాలా నేర్చుకుంటూ ఉంటాం. నేర్చుకుంటమే కాదు కానీ దీన్ని మనం ధ్యానం చేసినట్లయితే, అంటే ఈ చదవబడిన వాక్యాలు మన సంఘంలో చెప్పినట్లయితే కొంతమంది మారే అవకాశం ఉంటుంది. వాళ్ళు కూడా దేవునిలో మెలుగుతారు అన్న ఉద్దేశంతో ఈ ఛానల్ ప్రారంభించే కనుక ఎన్నో వాక్యాలు విని నిరాశ చెంది ఉన్నాం కనుక ఈ వాక్యాలు వినండి, దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోండి, మీరు మార్పు చెందండి. ఎదుటి వాళ్ళని మార్చే హక్కు ప్రతి బిడ్డకు ఉంది అనే అది ప్రతి బిడ్డకు ఉంది కాబట్టి అర్థం చేసుకోండి. ఆమేన్.